తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. ఫైనల్ గా తీన్మార్ మల్లన్నకు సంబంధించిన అక్రమ ఆస్తుల చిట్టాకు సంబంధించి ఫైనల్ గా మనం ఈ ల్యాండ్ కాడికి వచ్చినాం. తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఒక సవాల్ విసిరిండు. నా అక్రమాస్తులకు కావచ్చు, నా భూములకు కావచ్చు, ఎవరైనా ఆధారాలు తీసుకొస్తే నేను బరిలో నుండి తప్పుకుంటా, ఇది నా సవాల్. నేను అదే భువనగిరి, అదే నల్గొండ క్లాక్ టవర్ దగ్గరికి వస్తే ఉరేసుకొని సత్తా అని ఓ సవాల్ విసిరిండు. మిస్టర్ తీన్మార్ మల్లన్న, ఇక ఈ రోజుతోటి నీ రాజకీయ జీవితం కావచ్చు, నీ అబద్ధాల మాటలకు కావచ్చు ఫుల్ స్టాప్ పెట్టే రోజు ఇది. నిన్న నువ్వేమన్నావు? ఒక పేదోడు తెల్ల బట్టలు వేసుకుంటే ఓర్స్తలేరన్నా ఈ జనం. అదే విధంగా ఒక పేదోడు రాజకీయం చేయొద్దా అన్నా. అదే విధంగా ఇగో నా వాచిని కూడా కామెంట్ చేస్తున్నారా అన్న అని నువ్వు రకరకాల అబద్ధాలు ఆడుతున్నావు. తీన్మార్ మల్లన్న, నువ్వు తెల్ల బట్టలు వేసుకోంగా ఎవడద్దాం లేదు, నువ్వు వాచీలు కొనుక్కోంగా ఎవడద్దాం లేదు, కానీ 100 కోట్ల ఆస్తులు అక్రమంగా సంపాదించి అవి బినామీల పేరు మీద పెట్టి తీరా నాకు బినామీలు లేరని, నాకు ఆస్తులు లేవని నమ్మబలుపుతున్నావు కదా. చెలో, ఇక్కడ నేను కూర్చున్న ఈ మర్రి చెట్టే సాక్షి, ఈ గద్దె సాక్షి, నీ పక్కనే నువ్వు 12 ఎకరాల భూమి కొన్నావు. ఇది ఎక్కడ అంటే దయచేసి మిత్రులారా, భువనగిరి నుండి చిట్టాల మండలం పోయే రోడ్లో నాగిరెడ్డిపల్లి అని ఒకటి ఉంటది. ఆ నాగిరెడ్డిపల్లి అనే గ్రామం, అక్కడ దాబా ఉంటది, ఆ పక్కనే ఇండియన్ పెట్రోల్ బంక్ ఉంటది. దానికి కొంచెం ముందరికి వస్తే ఈ లెఫ్ట్ లో నేచర్ ఎవెన్యూ వెంచర్ అని ఉంటది. దగ్గర ఇది ఒక 1000 ఎకరాలకు పైగా ఈ వెంచర్ ఉంటది. ఈ వెంచర్ ని ఆనుకొని రైట్ సైడ్ లో ఇప్పుడు మనం చూపెడతాం. ఈ వెంచర్ ని ఆనుకొని రైట్ సైడ్ లో 12 ఎకరాల భూమిని తన సొంత మామ అయిన కొండాపురం చంద్రయ్య పేరు మీద, ఇదే బినామీ పేరు మీద తీన్మార్ మల్లన్న ఇటీవలే 6 నెలల క్రింద 12 ఎకరాల భూమిని తన మామ అయిన కొండాపురం చంద్రయ్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేపించిండు. ఇప్పుడు స్వయంగా ఆ భూమిలోకి దిగి, ఆ పొలంలోకి దిగి తీన్మార్ మల్లన్నకు సంబంధించిన ఇలాంటి అక్రమాస్తులు ఇంకెన్ని ఉన్నాయి అనేది కూడా మీకు చూపెడతా. తీన్మార్ మల్లన్న, నిన్ను విడిచే ప్రసక్తే లేదు. ఇది నాగిరెడ్డిపల్లి నేచర్ ఎవెన్యూకి సంబంధించిన ఒక ఎస్టేట్. ఇది పెద్ద ఒక 1000 ఎకరాల వెంచర్. ఈ 1000 ఎకరాల వెంచర్ పక్కకి 12 ఎకరాల భూమి ఉన్నది. ఆ 12 ఎకరాల భూమిని తీన్మార్ మల్లన్న తన సొంత మామ కొండాపురం చంద్రయ్య పేరు మీద రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఇది నాగిరెడ్డిపల్లికి సంబంధించిన అక్రమ ఆస్తులు, అక్రమంగా బినామీల పేరు మీద పెట్టిన ఆస్తులు. దీని నుండి మొదలు పెడితే అక్కడ రాజంపేట ఉంటది. రాజంపేటలో కూడా 15 ఎకరాలు సేమ్ ఇదే తన మామ పేరు మీద అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసినట్టు కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడు అదే భూమిలోకి మనం వెళ్లే ప్రయత్నం చేద్దాం. చేలో వచ్చేయండి. ఫైనల్ గా మల్లన్న అంగిలాగు భాగోతం బట్టబయలైనట్టే. ఇన్ని రోజులుగా, దాదాపుగా 4 సంవత్సరాలుగా నాకు అక్రమాస్తులు లేవు, నాకు అంగిలాగు మాత్రమే ఉన్నది, నా మీద ఏ అక్రమాస్తులు లేవు, నాకు ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు, నేను ఈ ప్రజల కోసమే జీవిస్తున్నా, ఈ ప్రజల కోసమే బతుకుతున్నా అని ఒక అబద్ధపు ఏషం కట్టి, ఒక అబద్ధమని ముసుగేసుకొని తిరుగుతున్న అక్రమార్కుడు తీన్మార్ మల్లన్నకు సంబంధించిన అక్రమాస్తుల చిట్టాని బయట పెట్టడానికి దాదాపు 2 గంటల నుండి శ్రమిస్తున్నాం. ఫైనల్ గా ఇగో ఇదే తీన్మార్ మల్లన్నకు సంబంధించిన అక్రమాస్తుల చిట్టా. దాదాపు ఇది 5 నుండి 12 ఎకరాల భూమికి సంబంధించిన అక్రమాస్తుల చిట్టాకు సంబంధించిన భాగోతం. తీన్మార్ మల్లన్న, ఇక నిన్ను నమ్మే ప్రసక్తి లేదు. ఈ తెలంగాణ ప్రజలని నువ్వు ఇంకెన్నాళ్ళు నమ్మిస్తావు? ఇంకే ఎన్నాళ్ళు నీ అబద్ధపు మాటలు చెప్తూ ఈ అబద్ధాల మాటున నీ రాజకీయాన్ని కొనసాగించాలని చూస్తావు. ఇగో ఇదే భూమి తీన్మార్ మల్లన్నకు సంబంధించిన అక్రమాస్తి. ఇది తనకు పిల్లనిచ్చిన మామ కొండాపురం రామచంద్రయ్య పేరు మీద 12 ఎకరాల భూమిని గత ఏడాది ఈ 12 ఎకరాల భూమిని తనకు పిల్లనిచ్చిన ఈ రామచంద్రయ్య పేరు మీద కొని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నాడు. దాదాపు ఇది 12 ఎకరాల భూమిగా
మనకు సమాచారం ఉన్నది. దాదాపు ఇది ఎకరానికి 2 కోట్ల రూపాయలని కూడా ఇక్కడ వాస్తవ్యులు చెప్పడం జరుగుతున్నది. ఇగో ఇదే ఎవెన్యూ వెంచర్, నేచర్ ఎవెన్యూ వెంచర్. నేచర్ ఎవెన్యూ వెంచర్ లో దాన్ని ఆనుకొని రైట్ సైడ్ లో 12 ఎకరాల భూమిని ఇదే తీన్మార్ మల్లన్న అనే బ్లాక్ మెయిలర్, నయవంచకుడు, అబద్ధాలు ఆడుతూ పూట గడుపుకునేటోడు ఈ 12 ఎకరాల భూమిని తన మామ పేరు మీద రిజిస్ట్రేషన్ చేసినట్టు ఇక్కడి వాస్తవ్యులు చెప్తున్నారు. నీ అక్రమాస్తుల చిట్టాను విప్పడానికి నాగిరెడ్డి పెళ్లికి వచ్చిన ఈ వెంచర్ కు సంబంధించిన ఈ 1000 ఎకరాల వెంచర్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ మొత్తం కూడా తీసుకున్నా దాన్ని ఆనుకొనే ఇక్కడ 12 ఎకరాల భూమిని నువ్వు అక్రమంగా కొని మీ మామనే బినామీగా పెట్టి, నీకు పిల్లనిచ్చిన మామనే మీ భార్య మత్తమ్మ గారి తండ్రి పేరు మీద ఈ 12 ఎకరాల భూమిని పెట్టినావు. దొంగ, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలను ఇంకెన్ని రకాలుగా నువ్వు వంచిస్తావు, ఎన్ని రకాలుగా ఈ తెలంగాణ ప్రజలను ఇంకా నువ్వు నమ్మించే ప్రయత్నం చేస్తావు. పట్టభద్రులారా మీకు దండం పెట్టి చెప్తున్నా, వీడు ఇలాంటి దుర్మార్గుడు అనేక అక్రమాస్తులను ఇట్లా బినామీల పేరు మీద పెట్టి వీడు పబ్బం గడుపుకుంటున్నారు. కానీ పైకేమో నా దగ్గర ఏం లేదు, ఎక్సీవ్ కారు లేదు, నా దగ్గర బిల్డింగ్లు లేవు, నేను ప్రభుత్వానికి ఆస్తులు రాసిచ్చిన అంటాడు. దొంగని అప్పుడేపిన 1.5 కోటి రూపాయలు నువ్వు ప్రభుత్వానికి రాసిచ్చింది వచ్చిదే అబద్ధం. ఇంతవరకు నిన్ను కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి 1 రూపాయి కూడా అడగలే. మంత్రి గారు ఆదేశించగానే నేను ఇచ్చేస్తా అన్నాడు. ఆయన ఆదేశించలే. ఆయన పోయేమో అమెరికాలో పడ్డాడు, నువ్వు పోయేమో కథం ఎక్కడో పడ్డావు. తీరా చూస్తే నీ భూములు నీకే ఉన్నాయి, 1.5 కోటి బాండ్ పేపర్ నీ దగ్గరనే ఉన్నది. పట్టభద్రులను మాత్రం ఇట్లా భయంకరంగా నమ్మించే పని చేస్తున్నావు. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులారా వాని భాగవతం చూడండి. ఇదే ఈ పొలమే, మొత్తం ఈ పొలమే వాడు దున్నేది, ఈ పొలమే అక్రమంగా వాడు వాళ్ళ మామ పేరు మీద పెట్టి బినామీగా నడిపిస్తున్నాడు. ఇట్లా దాదాపు 100 ఎకరాల భూములను ఇట్లా అక్రమంగా బినామీల పేరు మీద పెట్టి వీడు ఇట్లా కథలు పడుతున్నాడు. ఈ దుర్మార్గుని నమ్మద్దు. మీరు రేపెట్టి పరిస్థితుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి గ్రాడ్యుయేట్స్ మీరు కనుక ఓట్లేస్తే ఈ రాష్ట్రం మోసపోయినట్టే. ఈ దొంగను మరింతగా మీరు ప్రోత్సహించి ముందుకు పంపినట్టు. కాబట్టి దయచేసి తీన్మార్ మల్లన్నకు ఎట్టి పరిస్థితుల గ్రాడ్యుయేట్స్ ఎవరు ఓట్లేయొద్దని ఇగో ఈ భాగవతాన్ని చూపెట్టడానికే దాదాపు 2 గంటలు శ్రమించినాం. ఇదే భువనగిరికి వచ్చి 2 గంటలు శ్రమించినాం. ఉదయం 10 గంటలకి ఇక్కడికి వస్తే ఈ వెంచర్ కు సంబంధించి కావచ్చు, ఈ అక్రమాస్తులకు సంబంధించి కావచ్చు, దీనికి సంబంధించిన పేపర్లు కావచ్చు, ఇవన్నీ కలెక్ట్ చేయడానికి మాకు 2 గంటల సమయం పట్టింది. ఆ 2 గంటల సమయం పోతే పోయింది. కానీ ఈ దొంగ అక్రమాస్తిని దొరకబట్టినందుకు మాత్రం మాకు తృప్తిగా ఉంది. ఇది ప్రజలకు చూపెడుతున్నందుకు మాత్రం మాకు సంతోషంగా ఉన్నది. మా మీద వీడు ఏమైనా చేయొచ్చు, ఎంతకైనా తెగించి పోరాడతాం. ముందే చెప్పిన మొండెం తెగబడినా మొండెంతో నీ మీద పోరాడతానని మరొకసారి చెప్తూ రాజంపేటలో ఉన్న భూమిని కూడా వెలికి తీసేందుకు ఇప్పుడు అక్కడికి వెళ్తాన్నాం. మీరు చూస్తూనే ఉండండి ప్రజలారా. విని అక్రమాస్త చిట్టం మొత్తాన్ని బయట పెట్టకపోతే నేను చిలక ప్రవీణ్ని కాదని మరొకసారి తెలంగాణ ప్రజలకు ప్రమాణం చేసి చెప్తున్నా నేను.